సినిమా మేము ఇది షూట్ చేసేటప్పుడు చిరంజీవి గారు తన ఫార్మాటివ్ డేస్ అంటే తను అప్పుడప్పుడే చెన్నైలో స్ట్రగుల్ అవుతున్న టైము, అప్పుడప్పుడే సినిమాలు వస్తున్న టైంలో గురించి మాట్లాడుతూ ఆయన ఆల్రెడీ ఒకసారి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఇది. బట్ మాకు మళ్ళీ చెప్పారు. హ్మ్. మేమంతా అది ఎప్పుడు ఫస్ట్ షెడ్యూల్‌లోనే అనుకుంటా. కూర్చొని రండి టీ తాగుదాం రండి అని మాట్లాడుతుంటే, ఒకరోజు ఆయన ఆంజనేయ స్వామి గుడికెళ్ళి చెడిపోవడానికి అన్ని ఆస్కారాలు నా చుట్టూన్నా హ్మ్. నేను వాటి జోలికెళ్ళను. హ్మ్. నాకు కావాల్సింది ఇది. అదొక్కటి చేసి పెట్టు నాయనా అని దేవుడికి నేను దండం పెట్టుకున్నానండి. హ్మ్. దెన్ ఇట్ హ్యాపెండ్ టు మీ అని ఆయన చెప్పి ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ బిలీఫ్. హనుమంతుడికి ఆయన దండం పెట్టుకున్నాడు. చెడిపోవడానికి ఇక్కడ చాలా ఆస్కారాలున్నాయి. బట్ నేను వాటి జోలికి నేనెళ్ళను. నాకు కావాల్సింది నాకు చేసి పెట్టు దేవుడా, హ్మ్. హ్మ్. హనుమంతుడా అని హ్మ్. హనుమంతుడికి మొక్కుకున్నది. అండ్ తర్వాత అది అయ్యి ఆయన ఇంత సక్సెస్‌ఫుల్ అయింది. ఆయన చెప్పాడు. ఇట్ వాస్ అ గుడ్ అంటే ఆహ్, గుడ్ వాలిడేషన్ కరెక్ట్. కమింగ్ ఫ్రమ్ సచ్ ఎ సక్సెస్‌ఫుల్ పీక్ యాక్టర్. ఇట్ వాస్ అ గుడ్ వాలిడేషన్. నేను మళ్ళీ ఇంకా గట్టిగా నమ్మడం మొదలుపెట్టా. ఓన్లీ థింగ్ ఏంటంటే ఐ థింక్ లైఫ్‌లో కొన్ని కొన్ని అయిపోతాయి అట్లా. నిజంగా ఏం చేయలేం. హ్మ్. నేను బేసిక్‌గా చెప్పొచ్చా ఇది ఇంకా? చెప్పండి. పర్లేదు. పర్లేదు. నో ప్రాబ్లమ్. ఐ యామ్ అ వెరీ ఆహ్, స్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషినే నేను. నేనేమి మీకొకటి చెప్పి ఇంకొకటి చేసే రకం మనిషి కాదు నేను.